రాముడు సీతతో ఇలా అన్నాడు, ఒక కాలం వస్తుంది, ఎవరైతే ఫార్చునర్ కి లేదా ఎండీవర్ కి పోటీగా వచ్చే ప్రయత్నం చేస్తారో వాళ్ళు మట్టిలో కలిసిపోతారు అని. ఇలాంటిదే సాంగ్యాంగ్ రెక్స్టాన్ తో జరిగింది. 2011లో మహేంద్ర కంపెనీ సౌత్ కొరియాలోని సాంగ్యాంగ్ మోటార్స్ అనే కంపెనీలో 70% షేర్ ని కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఆ కంపెనీ ఫ్లాగ్షిప్ ఎస్యూవీ అయిన రెక్స్టాన్ ను సొంత బ్రాండింగ్ గా మార్చి 2012లో మహేంద్ర సాంగ్యాంగ్ రెక్స్టాన్ పేరుతో ఇండియా మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఈ కార్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చిన టైంలో మహేంద్ర కంపెనీ దీనిని ఫార్చునర్, ఎండీవర్ లాంటి భారీ ఎస్యూవీలకి పోటీగా నిలబడే ఉద్దేశంతో ప్రవేశపెట్టింది. ఇందులో ఉన్న గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఫార్చునర్ కంటే ఎక్కువగానే ఉండేది. అంతేకాదు దీని ఇంజన్ మెర్సిడెస్ తయారు చేసిన 2.7 లీటర్ 5 సిలిండర్ డీజిల్ ఇంజన్ బాగానే పవర్ నిచ్చేది. కానీ రియాలిటీలో ఇది ఇండియా రోడ్స్ పైకి వచ్చిన తర్వాత ఓనర్స్ ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. ఇంజన్ మాల్ ఫంక్షన్, బ్రేక్ ఫెయిల్యూర్, రైడ్ క్వాలిటీ చాలా పూర్ స్టేజ్ లో ఉండడం, హ్యాండ్లింగ్ లో సమస్యలు ఎదురయ్యాయి. దీని సైజు పెద్దగానే ఉన్నప్పటికీ డిజైన్ అట్రాక్టివ్ గా ఉండేది కాదు. దాంతో కస్టమర్స్ కు ఇది ఎంత మాత్రమూ నచ్చలేదు. రిజల్ట్ గా ఈ కార్ కి మార్కెట్ లో రెస్పాన్స్ లేక పూర్తిగా ఫ్లాప్ అయింది. చివరికి 2018లో ఈ మోడల్ ని కంపెనీ నిలిపేయాల్సి వచ్చింది. అసలు ఇలాంటి కారు ఒకటి ఉందని మీరు విన్నారా? కామెంట్ లో చెప్పండి.